మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుద్ధానపు వేళ ప్రభువుని స్తుతించుకునే ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచమంతయు ఈ రోజున మరి వణికిపోతూ కలవరాల మధ్యలో ఉన్నప్పటికీ కనికరం కలిగిన దేవుడు తన కరములు చాచి ఆయన రెక్కల నీడలో మనల్ని మన కుటుంబాలని దాచి విశేషమైన కృపచేత మనలను నింపి ఈ పునరుద్ధానపు వేళ మన కుటుంబాలలో మనం ఆయనను ఆరాధించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు స్తుతి కలుగునుగాక, ఆయన నామం మహిమపరచబడునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన జనులకు సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ప్రియులారా, చూడండి, మన ప్రభువు మనకు బలమును అనుగ్రహించువాడు. అంటే ఈ లోకంలో మనకు అనేక విధములుగా బలము కలిగిన అనుభవాలు కనిపిస్తాయి. ధనముంటే అదొక బలం, కులముంటే అదొక బలం, మంది బలం ఉంటే అదొక అనుభవం. ఇలాంటి అనుభవాలు లోకంలో మనకు కనిపిస్తాయి. అయితే దేవుడు అనుగ్రహించే బలం ఎలా ఉంటుంది అనేది మనం కాస్త ఆలకించినప్పుడు ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. ఎలాంటి బలాన్ని అనుగ్రహిస్తాడు అనేది మనం ఈ వాక్యంలో కాస్త మనం ధ్యానపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. చూడండి, యెషయా గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతాము. 40వ అధ్యాయం 30వ వాక్యం మనం చదివితే అందులో చక్కటి అనుభవం మనకు కనిపిస్తుందండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అయితే ఈ బలము ఎలాంటిది అనేది ఈ తర్వాత వాక్యంలో మనం గమనిస్తామండి. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో దేవుడు మనకు అనుగ్రహించే బలము ఎలాంటిది అనంటే ఇక్కడ పక్షి రాజు వలె పైకు ఎగిరే బలమట. అంటే మనం ఈ లోకంలో ఎంత బలము కలిగిన వారమైనప్పటికీ, ధనము వలన జనము వలన ఎంత బలము కలిగి ఉన్నప్పటికీ అది తాత్కాలికంగాను కష్టకాలం వచ్చినప్పుడు కనుమరుగైపోయేటట్లుగాను ఆపద్దినమందు మరి కంటికి కానరాని పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి బలమే కానివ్వండి, శక్తే కానివ్వండి. కానీ దేవుని బలం, దేవుడు మనకు అనుగ్రహించే ఆ బలము ఎలాంటిది అనంటే పక్షి రాజు కదా పైపైకి ఎగురుతూ ఉన్నత స్థానమందు నిలవగలుగుతుందో అలాంటి బలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడట. పిల్లలు చూడండి, పక్షిరాజు చూడండి, ఎప్పుడు కూడా ఆహారం కొరకు కానివ్వండి, సురక్షితమైన ప్రాంతం కొరకు కానివ్వండి, ఈ నేల మీద తిరగదండి, ఈ భూమి మీద ప్రాకదండి, ఈ భూమి మీద నివసించదండి. దాని యొక్క అనుభవాలన్నీ ఎలా ఉంటాయి అనంటే ఉన్నతంగానే ఉంటుంది. దాని అనుభవాలన్నీ ఆధ్యాత్మికమైనవి అన్నట్లుగా కనిపిస్తుంది పక్షిరాజు యొక్క అనుభవాలు.
ఆ పక్షిరాజు ఆహారం కొరకు వేటాడే సమయంలో కూడా క్రిందకి దిగి వచ్చి ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా సహాయం లభ్యమవుతుందేమో అని ఆశించదు. కానీ ఉన్నత స్థితికి వెళుతుంది, ఉన్నత అనుభవాల్లోకి వెళుతుంది, అక్కడి నుంచి పరీక్షించి చూస్తుంది. ఎందుకంటే దాని దృష్టి అంత బలమైన దృష్టి గనుక పైకి ఎక్కే కొద్దీ, పైకి వెళ్ళే కొద్దీ మరి లోకమంతటిని తీక్షణంగా చూడగలిగినటువంటి దృష్టి ఆ పక్షిరాజుకు ఉన్నది కనుక ఆ ఉన్నత స్థానానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆహారం కొరకు మరి వేటాడుతుంది, దృష్టిస్తుంది, తన ఆహారాన్ని పొందుకుంటుంది. అంతేకాదు సురక్షితమైనటువంటి నీడలో, సురక్షితమైన ప్రాంతంలో నివసించాలి అనుకున్నా కూడా ఈ పక్షిరాజు ఉన్నతమైన కొండ చర్యలలో, ఉన్నతమైన కొండ శిఖరాలలో, ఉన్నతమైన కొండల మీద, పర్వతాల మీద ఈ పక్షిరాజు నివసించడం మనం చూస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే బలము కూడా ఎలాంటిది అనంటే మన ప్రతి అవసరం ఆయన మహిమైశ్వర్యములో నుంచి తీర్చబడినట్లు, మనం ఆయన చేత పోషింపబడినట్లు, మనం ఆయన చేత కాపాడబడినట్లు, మనం ఆయన రెక్కల నీడలో సురక్షితంగా బ్రతుకున్నట్లు ఆయన మనకు పక్షిరాజు బలము వంటి బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ భూతలముపై ఎన్ని ఆపదలే, ఎన్ని విపత్తులే, ఎన్ని ఆటంకాలే, ఎన్ని అవరోధాలే మన ఎదుట నిలిచినప్పటికీ మనం ఎలాంటి బలవంతులము కావాలి, మనము దేవుని బలము చేత ఎలా బ్రతకాలి అని వాక్యం చెప్తుంది. అనంటే పక్షిరాజు వలె మనం బలమును కలిగి, బలమును పొందుకొని మన ఉన్నత స్థితిగతుల మధ్య, ఉన్నత స్థానములలో, ఉన్నతమైన శిఖరాలలో మనం నివసించగలిగిన ఆధ్యాత్మికమైన స్థితిని మనం పొందుకోవాలి. ఈ రోజున కొన్ని వార్తలు వినగానే మనం సతికిల పడిపోతాం, కొన్ని విషయాలు మనం వినగానే అధైర్యపడిపోతాం. కానీ ఒక పక్షిరాజు నూతనమైన బలమును పొందుకున్నట్లు ఇక్కడ ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పాలి. పక్షిరాజుకి మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుంది? ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోయి ఒక కొండ చర్యల్లో ఆ పక్షిరాజు చేరిపోయి అక్కడ తన యొక్క ఈకలన్నీ తన నోటితో పీకేస్తుందండి. ఎందుకంటే ఆ రెక్కలు బరువైపోయాయి, ఉన్నతంగా ఎగరలేకపోతుంది, ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోతుంది. అందుచేత ఏం చేస్తుంది? ఆ కొండ చర్యల్లోనికి వెళ్ళిపోయి తన రెక్కలకు ఉన్న ఈకలన్నీ పీకేస్తుందట తన నోటితో తానే. ఇక ఆ రెక్కలకు ఈకలే లేకుండా పోతాయి. అప్పుడేం చేస్తుంది? మరలా క్రొత్త ఈకలు, అంటే రెక్కలకుండే ఆ ఈకలు వచ్చేంత వరకు ఆ కొండ చర్యల్లోని కాచుకొని ఉండి ఒక నూతనమైన బలమును పొందుకొని, ఒక నూతనమైన శక్తిని పొందుకొని, ఆ నూతనమైన ప్రభావము చేత ఇంకా ఉన్నతంగా ఎగరడానికి అప్పుడు ఆ కొండ చర్యల్లో నుంచి బయటకు వస్తుందంటండి. అంటే అర్థం ఏంటంటే ఈ పక్షిరాజు మరలా నూతనమైన బలాన్ని పొందుకుంటుంది. అలాగే మనం కూడా శోధింపబడినప్పుడు, శ్రమల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, ఆవేదనల మధ్యలో ప్రియా దేవుని బిడ్డలారా మనం నిలవవలసి వచ్చినప్పటికీ అప్పుడు మనం ఏం చేయాలంటే మనం నేర్చుకునవలసిన పాఠాన్ని నేర్చుకొని మనం ఇంకా శుద్ధీకరించబడిన వారమై, ఇంకా నూతనమైన కృపను పొందుకొని మనం నూతనమైన బలమును పొందుకొని ఆధ్యాత్మికమైన జీవితపు అనుభవాల్లోనికి మనం వెళ్ళాలనే కానీ ఉన్న స్థితిలో నుంచి కృంగిపోయి, ఉన్న స్థితిలో నుంచి దిగజారిపోయి, ఉన్న స్థితిలో నుంచి పడిపోయి విశ్వాసమందు బలహీనులం కాకూడదండి. ఒక పక్షిరాజు తన ఈకలన్నీ తీసేసి ఎలాగ నూతనమైన బలాన్ని పొందుతుందో అలాగే దేవునికి అయిష్టమైనవి, దేవునికి ఆయాసకరమైనవి, దేవుని దృష్టిలో చెడ్డవిగా ఉన్న ప్రతిదీ కూడా మన యందు ఉండకుండా మనం శుద్ధీకరించుకునే వారమై మనం దేవుని యందు బలవంతులము కావాలి. ఆయన అలాంటి బలాన్ని మనకిస్తానని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే అలయక పరిగెత్తే బలం అంటండి. అలసిపోక పరిగెత్తే బలం అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉండాలి అనంటే పరిగెత్తే వారముగానే ఉండాలండి. పరిశుద్ధులైన పౌలు కూడా చెప్పాడు, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. ఓపికతో నడిచెదము కాదండి, లేక ఓపిక కూర్చుందాం అని కాదండి. మనం పరిగెత్తాలి. అంటే అర్థం ఏంటంటే మన గమ్యాన్ని మనం ఎప్పుడు చేరుతాము, మన యొక్క గురిని మనం ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతాం, చేరుకోగలుగుతాం అన్నంత ఆతృత, ఆసక్తి కలిగిన వారమై మనం పరిగెత్తాలి. ఈ పరిగెత్తే ఆధ్యాత్మికమైన వృద్ధి అనుభవంలో మనం ఉండాలండి. అలయక పరిగెత్తాలట. ఏదో కొన్నాళ్ళు పరిగెత్తడం, కొన్నాళ్ళు జీవించడం, ఆ తర్వాత అలసిపోయి కూర్చోవడం కాదండి.
ఏదో మేలు జరుగుతుంది అనుకున్నాను ప్రభుని నమ్ముకుంటే, ఏదో అక్కర్లన్నీ తీరిపోతాయి అనుకున్నాను ప్రభుని నమ్ముకుంటే, ఐశ్వర్యం కలిగిపోతుంది ప్రభుని నమ్ముకుంటే అనుకున్నాను. కానీ అంతగా జరగట్లేదు. అంచేత మరలా నేను ఆ పూర్వపు జీవితంలోనికి వెళ్ళిపోతాను, మరలా ఆ ప్రాచీన స్వభావాల్ని ధరించుకుంటాను. అలా కాదు. నాగటి మీద చేయి పెట్టిన మనం, సత్యవంతుడైన ప్రభుని సేవించుచున్న మనం, పరిశుద్ధుడైన దేవుని ఆరాధించుచున్న మనం, అంచెలంచెలుగా ఎదుగుతూ మన ఆత్మీయ యాత్రలో పరిగెత్తే అనుభవంలో మనం ఉండాలి. అలయక పరిగెత్తే బలాన్ని ఆయన మనకిస్తాడు. తన ప్రజలకు ఆయన బలమునిస్తాడు. ఎలాంటి బలం అని అంటే పరిగెత్తే బలం. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు చెప్తుంటారు, అయ్యా మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మేము దేవుని పని కొరకు ఇలా పరిగెత్తేవాళ్ళం, మేము యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని పని కొరకు ఇలాగ శక్తి వంచన లేకుండా మేము చేసేవాళ్ళం అని చెప్తుంటారు. ఈ వృద్ధాప్యంలో కూడా వాళ్ళని చూస్తే అదే శక్తితో పరిగెత్తుతుంటారండి, అదే ఆసక్తి కలిగిన వారై జీవిస్తుంటారండి. వృద్ధాప్యం వచ్చిన కాళ్ళు కీళ్ళు ఎముకలు వాళ్ళకి స్వాధీనంలో లేకపోయినప్పటికీ వాక్యం చదవడంలో, వాక్యం అనేకులకు చెప్పడంలో, ప్రార్థించడంలో, విశ్వాసం కలిగి ఉండడంలో ఆ వృద్ధాప్యంలో కూడా వాళ్ళు విడిచిపెట్టరండి. అంటే వాళ్ళ శరీరం వృద్ధాప్యంలోకి వచ్చిందే కానీ వాళ్ళ ఆత్మ వృద్ధాప్యంలోకి రాలేదండి. వాళ్ళ ఆత్మ ఇంకా కూడా యవన స్థితిలోనే శక్తి కలిగి పరిగెత్తుతుంది అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి యొక్క అనుభవంలో ఒక మాట చెప్పగలను. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కాస్త శక్తి ఉంటే, కాస్త గనక ఓపిక ఉంటే తిన్నగా ఏదో ఒక గ్రామానికి వెళ్ళాలి, ఏదో ఒక చోట వాక్యం చెప్పాలని కుతూహలం ఆయనలో చూసేవారమండి. ఆ స్థితిలో ఆయన వాక్యం చెప్పకపోతే ఏమైంది? కాదు, అది పరిగెత్తే అనుభవం అండి. గమ్యం చేరే అంతవరకు కూడా అలయక పరిగెత్తడం. శరీరం అంగీకరించకపోవచ్చు, పరిస్థితులు అననుకూలంగా ఉండవచ్చు, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ ఆయనను ఆరాధించడంలో, ఆయన స్తుతించడంలో, విశ్వాసమందు బలాన్ని పొందుకోవడంలో, మనం విశ్వాసమందు పరిగెత్తడంలో అలసిపోకూడదు. కనుక అలయక పరిగెత్తే బలం. మూడవది ఏంటంటే సొమ్మసిల్లక నడిచిపోదురు. అంటే ఎంత దూరమైనా, ఎంత భారమైనా సొమ్మసిల్లక నడవడం, ఓపికగా, విరక్తి చెందడం కాదు, విసుగుపడిపోవడం కాదు. ఏంటి భారం, ఏంటి బాధ్యతలు, ఏంటి కరువులు, ఏంటి కష్టాలు అని విసిగిపోవడం కాదండి. ఈ మార్గం పవిత్రమైనది, ఇది నా దేవుడు నా కొరకు నిర్ణయించిన మార్గం, ఇది నా ప్రభు నా కొరకు ప్రత్యేకించిన నూతనమైన జీవము కలిగిన మార్గం ఇది, ఇందులో నేను నడవాలి అని కుటుంబాలతో నడవడం, వ్యక్తిగతంగా నడవడం, సంఘంగా నడవడం, సామూహికంగా మనమంతా కలిసికట్టుగా మనం ఓపికగా నడిచి వెళ్ళాలండి. ఆ నడవడానికి కావలసిన బలం ఆయన అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలకు ఆయన బలమును అనుగ్రహించు దేవుడు అంటండి. రెండవ అనుభవం అందులో ఇంకోటి ఏంటంటే తన ప్రజలకు సమాధానము కలుగు చేసి. రెండవ అనుభవం, ఆయన సమాధానమును కలుగు చేస్తాడంట. మీరు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మీరు చదువుతారండి. అదేంటంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యం అండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానమును కలుగు చేయునుగాక. ఆయన ఎలా మనకు సమాధానాన్ని కలుగు చేస్తాడు అని అంటే ఆయన మన మీద తన సన్నిధి కాంతిని, ఎంత విలువైన శ్రేష్టమైన మాట, ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉదయింప చేసి మనకు సమాధానమును కలుగు చేస్తాడంటండి. ఆయన సన్నిధి కాంతిలో ఏ మాత్రం కూడా చీకటి కనబడదు. ఆయన సన్నిధి కాంతిలో మనకు ఆనందం కలుగుతుంది, ఆయన సన్నిధి కాంతిలో మనకు ఉజ్జీవం కలుగుతుంది, ఆయన సన్నిధి కాంతిలో మనం ప్రకాశించగలుగుతాము. అలాంటి సన్నిధి కాంతిని మన మీద ఉదయింప చేసి మనకు సమాధానమును ఆయన కలుగు చేస్తాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఆయన ఇచ్చే సమాధానం ఎలాంటిది అనేది ఒక 2 మాటలు మీతో చెప్తానండి. మొదటిగా ఒకసారి యేసుక్రీస్తు దగ్గర మరి అద్భుతం చూడాలని, విడుదల పొందుకోవాలని ఆశ కలిగిన ఒక స్త్రీని మనం చూస్తాము.
ఆమె భయంకరమైన బలహీనతతో బాధపడుతుంది. ఆ బలహీనతలో నుంచి విడుదల పొందలేక, ఎవరూ ఆమెను హక్కున చేర్చుకోలేక, ఆమెకు ఉన్నవారే దూరం చేసుకుంటే ఆమె ఒంటరిగా బ్రతుకుతూ ప్రభు దగ్గర ఒక మేలు పొందాలని ఆమె కాంక్షించింది, ఆమె వేచి చూచింది. ప్రియులారా, నేను క్లుప్తంగా ఒక మాట చెప్తాను. ప్రభు దగ్గర ఆమె ఆ మేలు పొందుకుంది, ప్రభు దగ్గర ఆమె విడుదల పొందుకుంది, ఆమెలో ఒక అద్భుతం జరిగింది. వెంటనే ప్రభు ఆమెను చూచి ఒక చక్కటి మాట చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యం నేను చదువుతున్నాను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ప్రియులారా చూడండి, మొదటిగా ఆయన నిన్ను స్వస్థపరిచి సమాధానమును అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం అండి, లోకం ఇచ్చే సమాధానం వంటిది కాదు. అది లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు. అది ప్రత్యేకమైన సమాధానం. ఎలాంటిది అనంటే, మొదటిగా నిన్ను స్వస్థపరిచి నీకు సమాధానమును కలుగు చేస్తాడు. అదే మనం చదివామండి. ఈరోజు ఏ విధమైన బలహీనత ఒకవేళ ఆవరించి ఉన్న, ఇలాంటి బలహీనతలు మనల్ని ఆవరించి ఉన్నప్పటికీ ఆ బలహీనతలలో నుంచి స్వస్థపరచగలిగిన శక్తి గల దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గాయపరచబడిన హస్తం చాపుతాడు, ఆయన శక్తి కలిగిన రక్తం ప్రోక్షిస్తాడు, ఆయన బలమైన బాహువుతో మనల్ని లేవనెత్తుతాడు, ఆయన శక్తి కలిగిన వాక్కు పంపుతాడు, మనకు పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, విజయాన్ని కలుగు చేస్తాడు. ఆమె ఆశించింది, ప్రభువే నాకు ఒక విడుదల కలుగు చేయాలి, ఆయనే నన్ను స్వస్థపరచాలి, ఈ బాధ నివారణ ఆయన మూలముగానే కలగాలని ఆమె వేచి చూచింది. ప్రభు ఆమె ఆశను తీర్చాడు, ఆమెను స్వస్థపరిచాడు. ఆమెతో అంటున్నాడు, నీవు స్వస్థ చిత్రాలు అయ్యావు, సమాధానము గల దానవై వెళ్ళమన్నాడు. పిల్లరా, ఆయన స్వస్థపరిచి మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అన్నప్పుడు మనకున్న సమస్త విధములైన బాధలే కానీ, రోగమే కానీ, ఏదైనప్పటికీ ఆయన విడిపిస్తాడు. విడిపించి స్వస్థపరిచి మనకు సమాధానం. అప్పుడు మన బ్రతుకులో ఎప్పుడు ఎక్కడ అనుభవించని ఆనందదాయకమైన సమాధానాన్ని చూడండి. అన్నీ ఉన్న ఒంట్లో రోగం ఉంటే ఏం సమాధానం ఉంటుందండి? ఏమీ లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నామే అనుకోండి, అంతకంటే ఆనందం మరొకటి లేదండి. రోగాల చేత పీడింపబడుతున్న వాళ్ళు అందులో నుంచి ఒక శాశ్వతమైన విడుదల కలిగినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులుండవండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమాధానం ఆయన మనకు అనుగ్రహిస్తాడట. రెండవ విషయం ఏంటంటే, తన శిష్యులందరూ ఒక రోజున ఆయన చనిపోయాడు, ఆయనను సమాధి చేసేశారు, ఇక ఆయన మనకు దూరమైపోయాడు అని కలవరాల మధ్యలో ఒక గదిలో కూర్చొని వాళ్ళు గడగడ వణికిపోతున్నారండి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. చూడండి ఆ మాటని, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ప్రియులారా చూడండి, యూదులకు భయపడి పచ్చని చెట్టుకి ఆ గతి పట్టింది. ఇక మన పరిస్థితి ఏంటి? రేపటి రోజున మనం సమాజంలో ఎలా బ్రతకాలి? మనం సమాజంలో మరలా బ్రతకగలమా? మన పరిస్థితులు ఏంటి? పరిస్థితులు ఇలాగా విపరీతంగా మార్చబడిపోయినాయి. ఇప్పుడు మనం ఎలాగ బ్రతకాలి, ఎలా సమాజంలో ఉండాలి, ఎలా సమాజంలో మనం సంచరించాలన్న ఆందోళన వాళ్ళని పట్టుకుంది, భయపడిపోయి ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యలో ప్రత్యక్షమై వాళ్ళ భయమును తొలగించి సమాధానమును అనుగ్రహించాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో రెండవది మనం గమనించాల్సింది, మన భయమును తొలగించి సమాధానమును మనకు అనుగ్రహిస్తాడు. మొదటిదేమో స్వస్థపరిచి సమాధానమునిస్తాడు. రెండు, మన భయమును తొలగించి ఆయన మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భయము చేత ఈ రోజున కలవరపడుతూ అల్లల్లాడిపోతున్న మన భయములన్నీ తొలగించువాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఏ ఆందోళన మన హృదయాన్ని పట్టి ఉన్నా అందులో నుంచి మనల్ని విడిపించి తప్పించి
మనకు ఒక ధైర్యమును పుట్టించి మనకు సమాధానము చేత మన బ్రతుకును మనం కొనసాగించుకునే ఆ యొక్క అనుభూతిని మనకు అనుగ్రహించగలిగిన శక్తి గల దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఇచ్చే సమాధానం కూడా ఎలా ఉంటుందో తెలుసండి. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నది వలె సమాధానమును అంటే ఆయన ఇచ్చే సమాధానం ఎలాంటిదో తెలుసండి? ఒక నది లాంటిది. సముద్రం ఉంది, సముద్రం నీళ్లతో ఎవరు దప్పిక తీర్చుకోరు, సముద్రపు నీళ్లతో దప్పిక తీరదు, సముద్రపు నీళ్లతో ప్రజలు జీవించలేరు. కానీ నది నీళ్లు అలా కాదండి, జీవాన్ని ఇస్తాయి. నది నీళ్ల చేత కుటుంబాలు బ్రతకగలుగుతాయి, నది నీళ్ల చేత సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. ఇలాంటి అనుభవాలు, ఆశీర్వాదకరమైన అనుభవాలు ఎన్నో ఉంటాయి. అలాంటి సమాధానాన్ని ప్రభు మనకిస్తాడంటండి. ఒక నది ఒక ఊరికి లేక ఒక పట్టణానికి నది ఉన్నప్పుడు, ఒక జీవనది ఉన్నప్పుడు ఆ పట్టణం ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో అలాంటి సస్యశ్యామలకరమైన బ్రతుకు, ఫలభరితమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహిస్తాడండి. నది వలె సమాధానం, కుటుంబాలు సమాధానంగా ఉంటుంది, హృదయం సమాధానంగా ఉంటాయి, సంఘాలు సమాధానంగా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పట్టణమే, మన రాష్ట్రమే, మన దేశమే సమాధానంగా ఉండగలుగుతుంది. అందుకే వాక్యం ఉంటుంది, ఆయన బలమును అనుగ్రహిస్తాడు తన జనులకు, రెండవది సమాధానమునిస్తాడు, మూడవది వారిని ఆశీర్వదిస్తాడంటండి. అవును, మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును యాకోబును ఆశీర్వదించిన దేవుడు, మన పితరులందరినీ నిండుగా మిండుగా సమృద్ధిగా ఆశీర్వదించిన ఆ దేవుడే మనలను నేటి వరకు ఆశీర్వదించిన దేవుడే రాబో దినములలో కూడా ఒక గొప్ప దీవెన ఆయన మనకు కలుగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన చేతులు ఆశీర్వాదాలే ఉన్నాయి, నిత్య సుఖములే ఉన్నాయి, సంతోషమే ఉంది. కానీ శాపం కానీ నిట్టూర్పు నిస్పృహలు ఆయన దగ్గర లేవండి. ఆ బలమైన హస్తాన్ని మన మీద చాపి ఆయన ఆశీర్వదిస్తాడు. ఏ కొదువ మనకుండదు, ఏ అక్కర మనకుండదు, అలాగ సర్వసమృద్ధిని ఆయన కలిగిస్తానని వాగ్దానపూరితమైన మాటల్ని మనం చదువుకుంటూ వచ్చాము. అలాంటి ఆశీర్వాదం ప్రభు మన ఒక్కొక్కరికి అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూయండి. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. మీరు మాకు బలమును అనుగ్రహించు దేవుడువని, సమాధానమును అనుగ్రహించు దేవుడువని, మమ్మల్ని ఆశీర్వదించు దేవుడువని నాయన మీ యొక్క లేఖనాలలోంచి మేము తెలుసుకుంటూ వచ్చాము. అందుకు చేతులెత్తి మీకు దోషులకి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు నాయనా. మీరు ఇచ్చే బలము ఎలాంటి బలమో అది పక్షరాజు బలమని నాయనా, ఆ పక్షరాజు బలాన్ని మీరు మాకు అనుగ్రహించినప్పుడు మేము పైకి ఎగురుతామని, అలయక పరిగెత్తుతామని, సమస్యలక నడుస్తామని మీ లేఖనాలలో మేము గ్రహిస్తూ వచ్చాం. అలాంటి బలాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను నాయనా. మీరు ఇచ్చే సమాధానం ఎలాంటి సమాధానం, లోకమిచ్చేటి సమాధానం కాదు, కానీ ప్రభు నది వలె మాకు ఆశీర్వాదకరమైన సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించే దేవుడవు నాయనా. మీరు మమ్మల్ని స్వస్థపరిచి సమాధానం ఇచ్చే దేవుడవు, మాకున్న భయాలన్నింటిలోంచి మమ్మల్ని విడిపించి మాకు సమాధానమిచ్చే దేవుడవు నాయన. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినములలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా కుటుంబాల మీద మీ దృష్టి నిలిపి మమ్మల్ని మీకు సాక్షులుగా వాడుకొని బలపరచమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కరుణ కటాక్షములతో ఈ దినమంతయు ప్రభు మిమ్మల్ని నిలుపునుగాక. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు స్టెఫను. మా ఊరి పేరు పోలాడితిప్ప. ప్రస్తుతానికి విజయవాడలో ఉంటున్నాను. చెడుతనాన్ని చూసి మత్సరపడిపోయేవాడిని. అలా కొంతకాలం అదే చెడుతనాన్ని చూస్తూ సహించలేక పాప సంబంధమైన ఆలోచనలు నా హృదయంలో గూడు కట్టుకునేవాడిని. ఎవరైతే ఆ దుష్కార్యానికి పాల్పడ్డారో వారి మీద కసి తీర్చుకోవాలని
పాప సంబంధమైన ఆలోచన నా హృదయంలో గూడు కట్టుకునేవాడిని. అలా కొంతకాలం గడిచింది. అదే ఆలోచనలతో నా జీవితం కొనసాగటం వలన చదువులో కూడా వెనకబడిపోయాను. అజ్ఞానంతో ముందుకు సాగుతున్నాను. అలా కొంతకాలం గడిచిన తర్వాత నేను చేసిన తప్పేంటో దేవుని కృపలో తెలుసుకున్నాను. ఎదుటి వ్యక్తితో మాట్లాడలేని అజ్ఞానం, ఎలా జీవించాలో తెలియని అమాయకం, ఇవన్నీ ఒక్కసారిగా నాలో నేను ఆలోచించుకుంటే ఎంతో పాపం చేశాననే పశ్చాత్తాప హృదయం దేవుడు నాలో కలుగజేశాడు. అలా కొంతకాలం జరిగింది. కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితిలో ఉన్నాను. సూసైడ్ చేసుకుందామని వెళ్ళిపోయాను. చివరి గడియలు నా జీవితంలో. ఆ క్షణాలలో దేవుడు నాతో మాట్లాడి, నువ్వు బ్రతుకుతావు అని స్వరంతో నాతో మాట్లాడాడు. సరే, నేను ఎందుకు బ్రతకాలనే ప్రశ్నతో దేవుడిని కూడా నేను అడిగాను. అప్పుడు దేవుడు నాకు సమాధానంతో నీవు నా నామ మహిమార్థమే బ్రతుకుతావు అని సెలవిచ్చాడు. అలాగే తండ్రి, నేను నీ నామ మహిమార్థమే బ్రతుకుతాను, నీవు నన్ను నడిపించమని ప్రార్థన చేసుకోగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. తన రక్షణతో నన్ను ముందుకు నడిపించాడు. మహిమ కలిగిన సంఘంలో దేవుడు నన్ను నడిపించాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక.